గోస్ట్ హంటింగ్ దేనికి పోయి ఇరుక్కుంటారు. అదే స్టోరీ. యాజ్ యూజువల్ గా ప్రతి సినిమాలో ఉన్నట్టే హీరో వచ్చి కాపాడతాడు. నాకు దయ్యాలంటే ఫుల్ భయం, లిటరల్లీ ఉచ్చబడుతుంది. అసలు నాకే ట్రైలర్ చూసినప్పుడు ఇంత కూడా భయం కాలే. సో హాయ్ గైస్, వెల్కమ్ టు జెమ్బీ టాక్స్. ఈ రోజు మనం కొత్త ట్రైలర్ రివ్యూ తో వచ్చేసినాం. కిష్కిందపురి. లెట్స్ సబ్స్క్రైబ్ ది అవర్ ఛానల్. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణం, పశ్చిమ దిక్కు ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం. అదిరిపోయింది కదన్నా. ఏమదిరింది? నీకేమర్థమైంది? అదే అన్న, ప్రేతాత్మ దాని పరిచయం. దెయ్యాల మీద క్యూరియాసిటీ ఉన్న అందరినీ ఒక దెయ్యాల కొంప తీసుకెళ్లి దాని వెనకున్న కథ ఏంటని చెప్పి ఆ ప్లేస్ చుట్టూ ఒక వాకింగ్ పిలుస్తారన్న. వెల్కమ్ టు కిష్కిందపురి గోస్ట్ వాకింగ్ టూర్. ఉంది, ఇక్కడేదో ఉంది. ఉంది కాబట్టే వచ్చాం. ఎక్కడుంది? సువర్ణమాయకు విచ్చేసినందుకు ధన్యవాదములు. బ్రతుకు మీద ఇంత తీపున్న వాళ్ళు బ్రతకడానికి అర్హులే కాదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం కాదు కదా. ఎవరికి ఏం కాదు, కానీ ఆ రాక్షస శక్తిని ఎవ్వరూ ఆపలేరు. మామూలుగా పుట్టిన ముల్లోకాలకి ఎదగలిగిన తిరుక్కుముడి కలం తన మీద తనకున్న నమ్మకం. నీ మృత్యు కోసను, నీ ఆత్మ పోట్టను. ఈ పాటని కోరిన శ్రోతలు సో యా, గిరి నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పరా ట్రైలర్? ట్రైలర్ నాకు ఏదో ఏగా అని చెప్పాను, బట్ ఓకే ఓకే ఉంది. ఐ హోప్ మళ్ళీ ఆ రాక్షసుడు కైండ్ ఆఫ్ మూవీ ఏమంటారు అట్లా కాదు, బట్ అది ఎట్లా సక్సెస్ అయిందో ఇది కూడా అట్లా సక్సెస్ అవ్వాలనుకుంటున్నా. ఇది ఎట్లుందంటే నాకు దయ్యాలంటే ఫుల్ భయం, లిటరల్లీ ఉచ్చబడుతుంది. అసలు నాకే ట్రైలర్ చూసినప్పుడు ఇంత కూడా భయం కాలే. ఏమంటారు నార్మల్ ఆర్డినరీ ఉంది. హర్రర్ మూవీ అన్నారు ముందే ఓకేనా. అండ్ నాకు తెలిసినంత వరకు రన్ టైం మాత్రం జస్ట్ కైండ్ ఆఫ్ 2 hours 5 minutes ఉంది అంతే. అంటే లైక్ హర్రర్ మూవీస్ ఎట్లా షార్ట్ టైం ఉండాలి, ఎక్కువ టైం ఉండొద్దు, విచ్ ఇస్ మెయిన్ థింగ్. వాళ్ళు మంచిగా పెట్టినారు. కానీ నాకు లిటరల్లీ ఒక్క సీన్ కూడా భయం కాలే. అంటే ఒక్క సీన్ లో భయం అయింది అనుకో, కన్ఫర్మ్ ఏదైతే మాస్క్ రివీల్ చేసిందో ఐస్ కొంచెం డిఫరెంట్ ఉందో ఆ ఒక్క సీన్ లో తప్ప నాకు పెద్ద ఎక్కడ భయం కాలే. లైక్ లిటరల్లీ నాకు అసలు భయం కాలే. నీకు ఎక్కడన్నా ఫీల్ అయినా ఏదైనా భయపడ్డట్టు అనిపించినా? లేదు, నాకు భయం ఏం లేదురా. చూస్తే అట్లా ఏం అనిపించలేదు. వేరే నీకు భయం అని అనిపించింది? సేమ్ నాకు కూడా ఏం ట్రైలర్ అంత ఎక్కలేదు. కాబట్టి సేమ్ రాక్షసులు పేరు కాబట్టి ఏమన్నా మళ్ళీ అట్లనే హిట్ ట్రాక్ నడుస్తుందని అనుకుంటున్నాను నేను. అనుపమ విచ్ ఇస్ వెరీ టాలెంటెడ్. అప్పుడు బెల్లంకొండ అన్నగారే కొంచెం ఇంకా యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది నా ఫీలింగ్. సేమ్ అదే లాస్ట్ ప్రీవియస్ సినిమా లెక్కనే సేమ్ అదే ఛత్రపతి, అదే అంటే హిందీలో తీసింది కదా సేమ్ అట్లనే. సేమ్ భైరవం అదే ఓవర్ యాక్షన్. ఈ సరే చూద్దాం. కాకపోతే కొంచెం కామెడీ వర్కౌట్ అయితే అనిపిస్తుంది. హైపరాజండు మన ఇంకా కదా కామెడీ పరంగా కొంచెం మూవ్ అయిపోతుంది అనిపిస్తుంది. నాకైతే నడుస్తుంది అనిపిస్తుంది. నాకైతే నేనేమనుకుంటున్నాను సార్, ఆయనని కరెక్ట్ యూజ్ చేసుకుంటలేదు డైరెక్టర్లు అని నా ఫీలింగ్. ఉండొచ్చు ఒక మేబీ కైండ్ ఆఫ్ డైరెక్టర్ యూజ్ అనొద్దు. లెట్స్ సీ, లైక్ ట్రైలర్ ఒకటే కదా, ఫేస్ ఆఫ్ లెట్స్ సీ మూవీ రిలీజ్ అవుతుంది కదా. దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవైతే కిరాకున్నాయి. గోస్ట్ హంటింగ్ దేనికి పోయి ఇరుక్కుంటారు. అదే స్టోరీ. యాజ్ యూజువల్ గా ప్రతి సినిమాలో ఉన్నట్టే హీరో వచ్చి కాపాడతాడు. అంత లేదు, అందుకే మనం ఏం చెప్పలేకపోతున్నాం ట్రైలర్ అడిగితే. సో మూవీ సరే సేమ్ మిరాయికి ఆపోజిట్ వస్తుంది. ఇక మిరాయికి ఆపోజిట్ గా కొండాన దిగుతా అన్నాడు. మరి అంటే దానంత సక్సెస్ రాకపోవచ్చేమో కానీ
హిట్ అయితే అవ్వాలని కోరుకోవాలి, ఇంకేముంది. అంతకంటే లైన్ గా అన్ని ఫట్ అయినాయి, ఇది ఒకటి హిట్ అయింది అనుకో, అట్లీస్ట్ చెప్పునికి ఉంటది బెల్లంకొండ ఉన్న మళ్ళీ వచ్చిన అట్లా. లైక్ బెల్లంకొండకి దగ్గర దగ్గర ఛత్రపతి తర్వాత భైరవం, సో అన్న కూడా హిట్లు పడక మాక్సిమం ఒక 2-3 years అవుతుంది. అండ్ ఫిలిమ్స్ కూడా అయిపోయినాయి సేమ్. సో ఎట్లుంటుందో మూవీ 12th రిలీజ్ అవుతుంది. సో అందరు చూడండి, అందరు చూసి కమెంట్స్ లో పెట్టండి ఎట్లుంది మూవీ. సో దట్స్ ఆల్ గైస్. ఈ పర్టికులర్ మాకు చాలా ఇంపార్టెంట్ కాదు, బూస్ట్ ఇస్తున్నారు మాకు అర్థమవుతుంది, మీకోసం ఇంకా చేయడానికి రెడీ ఉన్నాం.